హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మ. నేను ఇప్పుడు తీసే వీడియో చింతపండు గురించి. చింతపండు మన కట్టె చింతపండు అంటారు. ఇది తక్కువ ధరకే దొరుకుతుంది. నాకు 40 రూపాయల కిలో తీసుకున్నాం. 40 రూపాయల కిలో తీసుకొని మేము ఇట్లా ఎండబెట్టుకున్నాం. ఫస్ట్ డే ఎండబెట్టినాం. సెకండ్ డే ఎండబెట్టినాక మనకు డబ్బులు తక్కువ పడతాయి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మనీ సేవ్ చేసుకోవాలంటే సంవత్సరం కొత్త చింతపండు వచ్చినప్పుడు వాళ్ళు చెట్టు నుండి తీసిస్తారు. నాకు ఇట్లా కట్టె చింతపండు 40 రూపాయల కిలో ఇచ్చినారు. అయితే నేను ఇది మీకు ఇన్ని వీడియోలు చూపిస్తున్నా కానీ నాకు సబ్స్క్రైబ్స్ రావట్లేదు. మనకెందుకు కొడతారండి సబ్స్క్రైబ్స్? డబ్బున్న వాళ్ళకి కొడతారు. నేను ఇంట్లో చేసే వీడియోలనే నేను చూపిస్తున్నాను. మధ్య తరగతి వాళ్ళకి ఇట్లా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఏమేమి చేసుకుంటారు, మనీ సేవ్ చేసుకోవడానికి ఎంత చేసుకుంటారు అని చెప్పేసి నేను ఈ వీడియోలు తీస్తున్నాను. సరే, 2 రోజుల్లో నేను చింతపండు ఇట్లా ఎండబెట్టుకోవాలి. మనం కొన్న రేటుకి షాప్లో అయితే 100 రూపాయల కిలో, 110 రూపాయల కిలో. అంటే మనం 10 కిలోలు కొంటే మనకి 1000 అవుతుంది, 1000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలు కాకుండా నాకు 40 పడ్డదంటే 250 అట్లా 10 కిలోలు నేను తీసుకున్నా. అయితే ఇది ఏం చేయాలంటే కట్టె చింతపండు 2 రోజులు ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్నాక నేను చెప్తున్నా, ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరు చేసుకునే వీడియోసే నేను చేస్తున్నా. ఒరిజినల్గా చేస్తున్న వీడియోలు. అందరిలాగా అన్ని యూట్యూబ్ ఛానల్లో చూసి చేసిన వీడియోస్ కావు. నా వీడియోలు వేరే ఉంటాయి. నేను సొంతంగా చేసుకుంటున్న వీడియోలు. ఈ చింతపండు ఇట్లా ఎండబెట్టుకొని తక్కువ ధర కంటే మీకు ఎంత 40 రూపాయలు పడ్డదంటే షాప్లో మనము కొట్టిన చింతపండు, వాళ్ళు కొంచెం క్లీన్ చేసి పెట్టిన చింతపండు 100 రూపాయల కిలో. అదే మనం తెచ్చుకొని ఇట్లా ఎండబెట్టుకుంటే ఇంత తక్కువ 40 రూపాయలు పడిందంటే 40-30 పడుతుంది. మాకు 40 రూపాయలు అని చెప్పింది మా ఇంట్లో. మా ఆయన తెచ్చింది కాబట్టి 40 రూపాయలు చెప్పిండు. కానీ చింతపండు ఎంత బాగుంది చూడండి, కొత్త చింతపండు. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం కొత్తవి ఏ వచ్చినా కానీ వదిలిపెట్టొద్దండి. అది మనం తీసుకొని మనం చింతపండు ఎట్లా అంటే ఇప్పుడు కొత్త పండు సీజన్, ఎండాకాలం ఎక్కువ మనం యూజ్ చేసేది చింతపండే. ఇప్పుడు వర్షాకాలం వచ్చినా మనము బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే వర్షాలు పడినప్పుడు తెచ్చుకోలేము, బయటికి వెళ్ళి చేసుకోలేము. అందుకే నేను ఎప్పుడు సమ్మర్ వచ్చినప్పుడల్లా ఇట్లనే తక్కువ ధరకి నాకు 40 రూపాయల కిలో చింతపండు దొరికింది. అంటే నేను ఎంత మనీ సేవ్ చేసుకున్నా అంటే అంత మనీ నాకు సేవ్ అయింది. 2 రోజులు ఎండబెట్టినాక ఇప్పుడు ఎండిన చింతపండు నేను కొట్టే విధానం చూడండి. ఎండిపోయిన చింతపండుని కొట్టినాక ఇట్లా గింజలు తీసుకోవాలి. గింజలు తీసుకొని ఇట్లా కొట్టుకోవడము, గింజలు తీసుకోవడం అంతే. గింజలు తీసుకొని 2 రోజులు ఎండబెట్టినాక నేను ఈ చింతపండును కొట్టడం జరిగింది. ఇట్లా ఎండిపోయినాక అస్సలు నాకు చెక్కకు కూడా కట్టెకు కూడా అంటకుండా అంత బాగా ఎండింది చింతపండు 2 రోజులకే. అంటే ఇట్లా కొడుతూనే ఉండాలి. గింజలు తీసుకుంటే మనం పక్కన చింతపండు వేసుకుంటే అయిపోయింది. మనకి 100 రూపాయలకి దొరికే చింతపండు 40 రూపాయల కిలో అని చెప్పేస్తే అందులో గింజలు 2-3 కిలోలు పోయినా మనకి 7-8 కిలోల చింతపండు దొరుకుతుంది. ఇట్లా కొడుతూ ఇట్లా గింజలు తీసుకుంటా పక్కన పెట్టుకున్నామంటే అయిపోయింది. ఇట్లా కొట్టుకుంటూ గింజలు ఇట్లా తీసుకోవడమే ఈజీ. ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనం ఈజీగా ఈ పని చేసుకోవచ్చు. కొట్టడము, ఈ
బాగా ఎండింది చింతపండు 2 రోజులకే. ఇట్లా కొట్టడము స్పీడ్గా కొట్టుకుంటూ గింజలు తీయడం. సండే రోజు పిల్లలకి హాఫ్ డే ఉంది కాబట్టి నాకు కొంచెం పిల్లలకి సండే రోజు నేను కొట్టుకున్నా. ఇట్లా కొట్టుకోవడము, ఇట్లా గింజలు తీసుకొని ఇట్లా పక్కకు పెట్టుకోవడము. ఇట్లా కొట్టేసే విధానం నా వీడియోలో చూపిస్తున్నా. కొడితే ఎట్లా పగులుతుందో చూడండి. చింతపండు ఎంత బాగా పలుకుతుంది. ఇట్లా కొట్టుకొని గింజలు తీసుకొని దాన్ని రెండుగా ఇట్లా చీల్చుకొని ఇక్కడ పక్కన పెట్టుకోవడం మాత్రమే. కొట్టడము ప్లస్ నాకేందంటే ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలామంది జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఎక్కువ మంది ఉన్న వాళ్ళకైతే నాకు ఈ వీడియో చాలా సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. మిడిల్ క్లాస్లో చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మనం ఫీజులు కడతాం, అది కడతాము, కొంచెం మనీ సేవ్ చేసుకోవాలంటే ఇంట్లో అంటే నాకు అనిపిస్తుంది మనీ వేస్ట్ చేసే కన్నా మనీ సేవ్ చేసుకోవడమే బెస్ట్ అని అనిపిస్తుంది. అందుకే నేను ఏదైనా మిర్చి కూడా నేను అట్లనే వేసుకున్నా. మిర్చి కూడా మేము సంవత్సరం అంతా తీసుకొని ఇట్లనే వేసుకుంటాం. ఇట్లా ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటాం. తక్కువ ధరకే ఉంది. ప్లీజ్ మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. ఉల్లిగడ్డ సంచి ఇప్పుడు 700 600 ఉంటుంది. 50 కిలోలు వస్తుంది. మీకు ఎక్కువ మంది ఉంటే మంచిగా సరిపోతుంది. ఆ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. లాంగ్ వీడియోలో పెట్టలే, షార్ట్ వీడియోలో పెట్టిన. పప్పుల గురించి పెట్టిన. సరే ఇట్లా కొట్టుకోవడమే ఎంత ఈజీ అంటే కొట్టుకొని నేను పక్కకి వేసుకుంటున్నా. కొట్టుకునే అన్ని పక్కకి వేసుకొని గింజలు తీసుకుంటా నేను పక్కకి వేసుకుంటున్నాను నీట్గా. చింతపండు కొత్త చింతపండు ఎంత బాగుందంటే అంత బాగుంది. మనం చేసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే తక్కువ ధరకే మనకి చింతపండు వచ్చింది. దీన్ని మళ్ళీ మనకి కొనాల్సిన అవసరం ఉండదు. నెల శాలరీ పడుతుంది కాబట్టి ఒకేసారి మనకి ఇది ఉంటే ఏ ఇబ్బంది ఉండకుండా అబ్బా అన్నీ ఉన్నాయిలే అని చెప్పేసి కొంచెం ప్రశాంతత ఉంటుంది. మళ్ళీ స్కూల్ ఓపెనింగ్ అయిందంటే మళ్ళీ ఫీజులు అవి ఇవి అనుకుంటా అబ్బో పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది. పైసలకి ఇబ్బంది అవుతుంది. అందుకే నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీకు మనీ సేవ్ అవుతుంది కాబట్టి నేను ఇట్లా చింతపండు ఎండబెట్టి కొట్టి ఇట్లా గింజలు తీసుకుంటా. నేను పక్కకు పెట్టిన గింజలు కూడా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తర్వాత వీడియో తీస్తా. ఇట్లా కొట్టుకోవడం పక్కకు పెట్టుకోవడమే. నేను కొడుతూనే ఉన్నా, పక్కకు పెడుతూనే ఉన్నా. సండే రోజు మా పిల్లలు అడ్డం వస్తూనే ఉన్నారు. అయితే ఇట్లా ఒలుచుకుంటూ పక్కకి వేసుకోవడం, కొట్టుకోవడం, ఒలుచుకుంటూ పక్కకి వేసుకోవడమే. ఇంట్లో కూర్చొని ఏం చేస్తామండి, ఇట్లా ఏదో మనీ సేవ్ కావాలంటే తక్కువ ధరకి మనం తీసుకున్నది ఏమీ అంత మంచిది కాదని కాదు, కానీ మంచిది. కొత్త పండు మనకు వచ్చింది, మనంతట మనం నీట్గా వేసుకొని పెట్టుకుంటున్నాం అంతే. ఇట్లా ఒలుచుకుంటూ గింజలు తీసుకుంటూ పెట్టుకోవడమే. నేను కొడతానే ఉన్నా, చింతపండు గింజలు తీస్తూనే ఉన్నాను, పెడుతూనే ఉన్నాను. కొడుతూనే ఉన్నాను, గింజలు తీస్తూనే ఉన్నాను, పెడుతూనే ఉన్నాను. ఎంత అవ్వింది చూడండి చింతపండు. ఇట్లా ఒలుచుకుంటూ దగ్గర నుండి చూపిస్తున్నా. గింజలు తీస్తూ మనం పక్కకి వేసుకోవడమే. ఏం పెద్ద అదేం కాదు. ఇది మనం ఈజీగా చేసుకోవచ్చు. ఒక 4 గంటలు కష్టపడ్డామంటే 10 కిలోల చింతపండు మనం కొట్టుకోవచ్చు. ఎందుకంటే మీ మధ్యతరగతి వాళ్ళకి మనీ సేవ్ కావాలంటే ఇంత పూర్తి చేయకపోతే ఇంకా మనము వందలు పెట్టి మనం షాప్లో కొనలేమండి. అందుకే నేను ఎప్పుడు మనీ సేవ్ చేసుకునే దానికి నేను ప్రతిసారి మేము సంవత్సరం ఇట్లనే చేసుకుంటాం. కొత్త పండు కదా, ఇట్లనే కొట్టుకుంటా గింజలు తీసుకుంటా పక్కన పెట్టుకుంటే మనకు సాటిస్ఫైజ్ ఒక ఏమంటారు, మనకు ఒక ఆనందం. తక్కువకే దొరికింది నాకు, ఎంత 1000 రూపాయలు పెట్టే బదులు 250 300కే చింతపండు వచ్చిందన్న ఆనందం ఒకటి. చాలామందికి జాయింట్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే చింతపండు ఇట్లా కొట్టుకోవడం, పెట్టడము, వాళ్ళు ఇట్లా చేసుకుంటే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చిన్న కుటుంబాలకైనా సరే
చిన్న చిన్న కుటుంబాల వాళ్ళకైనా సరే కొన్ని తీసుకొని పెట్టుకొని కొట్టుకొని పెట్టుకుంటే వాళ్ళకి మనీ